హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజు అయితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టుడే ఎపిసోడ్ అండి. ఇక్కడైతే ఫస్ట్ చూడండి, బాను జాను వాళ్ళు ఆమీర్ వాళ్ళంతా ఒక చోట కూర్చొని గ్రూప్గా మాట్లాడుకుంటున్నారండి. అక్కడైతే ఆమీర్ ఏమంటున్నాడంటే, ఊరికే అట్లా తమాషాకి నూకరాజుని రాజావారు ఇప్పటికీ మిమ్మల్ని కొంతమంది ఒరే తురే అంటున్నారు, మీకు మర్యాద ఇవ్వట్లేదు అని జోక్ చేసినాడు. అంటే నాకే ఎవరు మర్యాద ఇస్తున్నారు అని అడిగినాడు. ఫస్ట్ ఇక్కడ మీరు జోగిలో చేయి తీయండి అన్నాడు ఆమెని. ఆమె పేరు ఏం పేరు నాకు గుర్తు రావట్లేదండి. అంజలి అండి. నాకు ఆమె పేరు సడన్గా గుర్తే రాదు ఎందుకో. అంజలిని కూడా జోగిలో చేయి తీయండి అని అట్లా జోక్ చేసుకుంటున్నారు అందరూ. ఇక్కడ మీకు ఎవరు మర్యాద ఇవ్వన్నారు అని జోక్ చేస్తున్నాడు. అప్పుడైతే జాను వచ్చి తమాషకి ఆమీర్ మీద పడుకుంటే ఏదో జోక్ చేస్తూ ఉంటే అక్కడున్న వెనకాల సైడు డైనింగ్ టేబుల్ దగ్గర మిగతా బ్యాచ్ ఉన్నారు కదండి, వాళ్ళందరూ కూర్చొని వసంతి వాళ్ళంతా చూస్తున్నారు. ఏం జోక్ చేస్తున్నారు అబ్బా, అంతగా నవ్వుతున్నారు అందరని చూస్తున్నారు. తర్వాత అయితే అంజలి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. తర్వాత అయితే అందరు వెళ్ళిపోయినారు. మళ్ళీ పోయిన తర్వాత బాను అయితే ఒక చోట కూర్చొని, మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత బాను అయితే ఏమంటున్నాడు జానుని, ఎందుకు అంత అందరితో అనిపించుకున్నట్లు మాట్లాడుతున్నావు, నన్ను ఎంత ఇరిటేట్ చేసింది అయినా కూడా నేను అట్లే అన్నానా, నువ్వెందుకు అందరితో మళ్ళీ మాట అనిపించుకునేటట్లు చిన్న దానికి అట్లా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. అంటే ఈ టాపిక్ గురించో మళ్ళీ నిన్న ఏదో జరిగిన దాని గురించో చెప్తున్నాడు జానుకి బాను. చిన్న విషయాలకి ఏదో పెద్ద ఎట్లు చేసుకుంటావు ప్రతి ఒక్కటి, ఎందుకు అట్లా చేస్తున్నావు అని అన్నాడు. ఇప్పుడు ఇందాక మాట్లాడి ఆమీర్ మీద పడుకుంటా జోక్లా చేసిన చూడు, దాన్ని అంటున్నాడో మరి ఏదో ముందు గేమ్ గురించేమో, కానీ అది సడన్గా అక్కడి నుంచి టాపిక్ స్టార్ట్ అయిందనమాట. ఎపిసోడ్ అంత క్లారిటీగా అనలేదన్నమాట. ఎవరికైనా అది తెలిస్తే కామెంట్ చేయండి. నువ్వు మామూలు చేసినా కానీ కావాలని చేసినట్లుంది, జనాలని కావాలని ట్రిగర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నాడు బాను. తర్వాత అయితే పవన్ కూడా అక్కడి నుంచి క్షమాభిక్ష అది ఏదో మాట్లాడి ఆయన కూడా వెళ్ళిపోయినాడు పవన్. అందరూ జోక్ చేసుకుంటూ అందరు వెళ్ళిపోయినారు. తర్వాత అయితే బాను కొంచెం అక్కడే కూర్చొని మాట్లాడుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే అంజలి నీతు, తర్వాత అయితే నెక్స్ట్ అంజలి నీతు ఇంకెవరు మాస్టర్ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. నటరాజ్ మాస్టర్ ముగ్గురు మాట్లాడుతుంటే ఆమె ఏమనింది, నీతు అంజలిని ఏంటి పరిస్థితి అనింది. అంటే ఏంటి పరిస్థితి అని అంటున్నావు అన్నట్టు ఇట్టా చూస్తుంటే అంత లోపల ఏమనింది మళ్ళీ నీతునే, తల్లి నీకు ఏదైనా చెప్పాలంటేనే ప్రాబ్లంలే, నీతో ఏదైనా మాట్లాడాలంటే తలకాయ నొప్పి అనింది అంజలిని. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా బయట, అందుకే అనింది. అంటే ఏదో ఫ్లోలో వదిలేయాలి అయినని అన్నట్టు పవన్ గురించే మాట్లాడుకుంటున్నారనమాట. మా ఆయనకైతే డైరెక్ట్ నో అని చెప్తా, నీకైతే కొంచెం ఆలోచించుకో ఏదైనా అంటప్పుడు అన్నట్లు చెప్తాను అని అంటుంటే అంజలి, ఓ అవునా, నువ్వు అందులో ఉంటే నీకు తెలుస్తుంది అని చెప్తుంది. ఆయన పవన్ గురించి ముగ్గురు టాపిక్ మాట్లాడుకుంటున్నారు కొంతసేపు. ఇదైతే పిక్స్ అవి అండి, ఇందాక జోక్ చేస్తుంది ఆమీర్ వాళ్ళని అన్నది అదే పిక్స్. అయితే అంత కరెక్ట్గా అన్నీ పిక్ టు పిక్ నీట్గా చెప్పడానికి వీలు కాదండి. ఎందుకంటే బిగ్ బాస్లో అయితే చాలా మెంబర్స్ ఉంటారు కంటెస్టెంట్స్, చెప్పడానికన్నా కొంచెం వీలవుతుంది. వీళ్ళంతా జంటలు కదా, ఊరికే వాళ్ళు ఏదో షో తీసుకొని కూర్చుంటారు. మనకి చెప్పాలంటే కూడా విరక్తి పుడుతుంది. ఇంకా అందుకే మనకేదో కొంచెం మనకి వీలైన కాడికి చెప్పగలుగుతాము. మీరే ఆ పిక్స్ దేని గురించి చెప్తుందని మీరే అర్థం చేసుకోవాలి. బిగ్ బాస్ అంత అయితే క్లారిటీగా ఫోటో లైన్గా పిక్స్ పెట్టి చెప్పడానికి వస్తుంది. అక్కడ చాలామంది కంటెస్టెంట్ ఉంటారు, చాలా ఉంటుంది కదా చెప్పడానికి మ్యాటర్. దీంట్లో అయితే ఏముండదు, అంత కెమెరా కోసం చేస్తున్నారా, నిజంగానే చేస్తున్నారా, యాక్టింగ్ చేస్తున్నారా, ఇదంతా ఏం అర్థం కాదు. బిగ్ బాస్ అంత సీన్ లేదు కదా దీనికి, అందుకని ఇంక మనకి వీలైన కాడికి చెప్తున్నాను. చూడండి ఇక్కడ చెప్పినాను కదా, నటరాజ్ మాస్టరు, నీతు,
అంజలి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారని. నా పొజిషన్లో నీకు ఉంటే నీకు అర్థమవుతుంది అనింది నీతుని. ఇంకా ఏమంటే జనాలు మనల్ని ఇన్ని రోజులు అన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చినారు కదా అని కొంతమంది ఇంకా పాజిటివ్ వాళ్ళు కూడా మనం చూస్తారు మనకి వెళ్ళి అని నేను అనుకుంటున్నా. అట్లా చూసేవాళ్ళు కూడా ఉంటారు కదా అని నేను అట్లే నెట్టుకొస్తున్నాను. మన కోసం కూడా చూసే వాళ్ళు ఉంటారు కదా అని నేను నెట్టుకొస్తున్నాను. ఇన్నిసార్లు లిస్ట్కి వచ్చినా కానీ అట్లే వస్తున్నా అని చెప్పింది. తర్వాత అయితే నూకరాజు అయితే పండుకున్నాడు అనమాట. పండుకుంటే ఆయన నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, ప్రేమ గురు లైట్స్ ఆఫ్ అయ్యేంత వరకు ఎవరు పడుకోకూడదు అన్నాడు. అంటే ఇంకా తొందరగా లేచి వచ్చినాడు బయటికి. మళ్ళీ లేచి వచ్చి ఏమి నిద్రపోనట్టు యాక్టింగ్ చేసుకుంటూ బయటకు వచ్చినాడు. కానీ అందరు కనిపెట్టేసినారు అక్కడ ఉన్న వాళ్ళంతా. వసంతి వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే వసంతి అనింది, నువ్వే రాజు అండి, నువ్వే నిద్రపోతే ఎట్లా, మిగతా వాళ్ళకి చెప్పాలా పోయి నీ రాజ్యంలో నువ్వే తప్పు చేస్తున్నావు అని అనింది వసంతి. తర్వాత మహేష్ కూడా తొంగి చూస్తున్నాడు లోపలికి. పడుకైనది వీనకే కదా వచ్చింది అనౌన్స్మెంట్ అన్నట్టు. ఇంకా అక్కడి నుంచి పండుకోకుండా మరసంగా బయటకు వచ్చినాడు. ఇంకొక చోటనైతే సాండ్రా అయితే ఆమెకి హెడ్ మసాజ్ లాగా చేస్తుంది ఆసియాకి. అప్పుడు ఆసియా కూడా జోక్ చేసింది, నూకరాజు బయటకు వచ్చింటే నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు పడుకున్నావని అని పాట పాడింది ఊరికెట్లా నూకరాజు మీద. నేను పండుకోలే అంటున్నాడు ఊరికెట్లా, ఏదో మబ్బి పెడుతున్నాడు. వాటర్కి పోయినాను దేనికో ఊరికెట్లా పోయినాను పడుకోలేదు అని ఏదో చెప్తున్నాడు. అంటే కానీ ఎవరు నమ్మలేదు. నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు పడుకున్నావని అని పాట పాడుతుంటే నా కళ్ళు చెప్తున్నాయి నేను పడుకోలేదని మళ్ళీ ఆయన పాట పాడుతున్నాడు. ఇంకా సిద్ధు సోనియా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు నమ్మకున్నారు ఈయన చెప్పే మాటలు. నేను పడుకోలే అన్నాడు. అది కాసేపు 10 minutes కాన్వర్జేషన్ వాళ్ళదే సరిపోయింది. అందరికి కనుక్కొని కొంచెంసేపు నటరాజు మాస్టర్ కూడా జోక్ చేసినాడు నూకరాజు కట్టుపోయి, రాజా ఎవరో మన రాజ్యంలో తప్పు చేశారు, ఆయన తల నరకాలనిపిస్తుంది అన్నాడు. అంటే ఎందుకులే పడుకున్న దానికి తల నరకడం వరకు ఎందుకులే, చూడనట్టు వదిలేసే అన్నాడు జోక్ లెక్క. చూడండి ఇందాక పాట పాడింది అన్న కదా, ఆమె మసాజ్ చేసింది హెడ్ మసాజ్, అప్పుడు పాట పాడింది ఆమె. ఫొటోస్ వెనక ముందు అయినా కూడా మీరే ఫ్లోలో అర్థం చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా అంటే ఏమన్నాడు నటరాజ్ మాస్టర్, లేదు ఎట్లయినా శిక్ష విధించాల్సిందే మన రాజ్యంలో తప్పు చేసిన వాళ్ళకి. అంటే ఏదో ఒకవేళ మంచోడు అయి ఉండొచ్చు, ఎందుకు అంటే తల దాకా ఎందుకు మంచోడేమో లేవుకే పొరపాటున నిద్రపోయినాడేమో అన్నాడు నూకరాజు. అంటే సిద్ధు ఏమన్నాడు, మీరు తలనే తీసేస్తారు, నాకైతే ఏమేమో తీసేయాలనిపిస్తుంది అన్నాడు. అందరు నవ్వుకుంటే కాసేపు జోక్ చేసినారు. అంజలి పవన్ వాళ్ళైతే ఇంకా ఇందాక మాట్లాడుతున్నారు కదా అదే కాన్వర్జేషన్ వీళ్ళది నడుస్తూ ఉంది. తర్వాత అయితే మళ్ళీ కళ్యాణ్ గురించి చెప్తా ఉంది అక్కడ. వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు అది నిన్న అపోజిషన్గా అంజలి అక్క వాళ్ళు ఆడాలి, నాకు వాళ్ళు గుడ్ బుక్స్లు ఉండాలని వాళ్ళని తీసుకెళ్ళాను, వాళ్ళకే హెల్ప్ అవుతుందని తీసుకెళ్ళాను అంటే అదే చెప్తా ఉంది. వెళ్ళాకైనా వచ్చాకైనా మాట్లాడలేదు, మామూలుగా అయితే గంటలు బాబాలక్క చెప్తుంటాడు ఏదో ఉపన్యాసాలు అని కళ్యాణ్ గురించి అంటుంది. గుడ్ బుక్స్ బ్యాడ్ బుక్స్ ఏంటి అని చెప్తా ఉంది. ఇక్కడైతే నటరాజు నూకరాజు ఇద్దరు అదే జోక్ చేసుకుంటున్నారు. తల నరికేస్తా అనుకుంటాను కాసేపు అదే జోకు. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక సైడ్ అయితే వాళ్ళు మహేష్ సాండ్రా వాళ్ళైతే ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు రూమ్లో. చూడండి ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, ఇది మాకు ఓన్లీ స్టామినా కోసమే చేస్తున్నాము అనుకుంటే దానికి కూడా ఏదో కెమెరాకి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఎక్సర్సైజ్ చేస్తే ఏముందండి దానికి కూడా ఏదో చెప్తున్నాడు. ఇంకా చేయొచ్చు డైరెక్ట్ దానికి, ఇది మాకు కేవలం ఏదో కొంచెం బాడీ స్ట్రెచ్చింగ్ కోసమో ఎక్సర్సైజ్ కోసమో చేస్తున్నాము, మిగతా ఏం లేదు అవన్నీ చెప్తున్నాడు. దానికి ఏమవసరం అండి ఎక్సర్సైజ్ కూడా, ఏదో మాట్లాడుతూ ఉంటాడు మహేష్. గొంతులో వాయిస్ కూడా బయటికి రాదు అయినది. ఎప్పుడు పక్కన మీద పడిపోతుంటాడని నిన్న చెప్పిన కదా వీడియోలో. ఆమె ఎక్కడ నిలబడినప్పుడు ఆమె మీద పడిపోతుంటాడు, సాండ్రా మీద అని చెప్పిన కదా. నాకు అట్లా పక్కన వాళ్ళ మీద పడిపోతుంటే చాలా చిరాకు వస్తుంటుంది. యాక్చువల్లీ లేడీస్ పడిపోతుంటారు నిలవలేక అట్లా ఎండకి అట్లా, కానీ వీణ పడిపోతుంటాడు. ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఒక దిక్కు. ఇక్కడనేమో బయట నూకరాజు పడుకొని ఉన్నాడు. అక్కడ పడుకొని ఉంటే కళ్యాణ్ వచ్చి
రాజుగారు మీకు ఏమైనా కోపం ఉంటే, మీకు ఏదైనా కోపం ఉంటే కాదు, పవర్ ఉంటే నా మీద మాత్రం ఉపయోగించొద్దండి. మీరు నాకు పవర్ ఉన్నప్పుడు నేను కూడా మీ మీద ఏం ఉపయోగించలేదు, కొంచెం మనస్సాక్షి పెట్టుకొని మెలగండి అని ఏదో జోక్ చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. తర్వాత కొంచెంసేపు ఆసియా కళ్యాణ్ కలిసి కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేసుకున్నారు. నటరాజ్ మాస్టర్ కూడా వాయినంతకు వాయిన ఒక చోట కూర్చొని వాయిన మెడిటేషన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ పెడుతుంది శ్రీముఖి వచ్చని అందరు కొంచెం సన్నాహాలు చేసుకుంటున్నారు వాళ్ళంతకు వాళ్ళే. నేను మీకేమి ఇవ్వలేదు కదా పనిష్మెంట్, మీరు గుర్తుపెట్టుకొని నాకేమి ఇవ్వద్దండి, మనస్సాక్షి ఉండాలి మీకు అని చెప్పేసిపోయినాడు కళ్యాణ్. ఇంకా చెప్పేసి వచ్చి ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి, ఎక్సర్సైజ్ లాగా. తర్వాత అయితే ఇక్కడ నటరాజ్ మాస్టర్ నీతు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. దేని గురించి అంటే, నాకు కూడా ఆసియా లెక్క పెంచాలనిపిస్తుంది నా బిడ్డని, బాగా రఫ్గా పెంచాలి, అది చేత కాదు ఇది చేత కాదు అనకుండా ఆసియా బాగా ఫిజికల్గా అంత బాగా ఫిట్ ఉంటుంది కదా, ఆసియా నూకరాజు వాళ్ళ మాదిరి బాగా అన్నీ తెలిసేటట్టు నేర్పియాలా, అపురూపంగా కాకుండా బాగా బాగా పెంచాలంటే ఆయన అన్నాడు నటరాజ్ మాస్టర్. అవును, బాగా సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో అట్లా పెంచితే, బాగా ఫిజికల్గా ఫిట్గా ఉండేటట్లు బాగా అన్నీ అలవాటు చేయాలి, మా పాపను కూడా రఫ్గా అని అనిపిస్తుంది నాకు నా బిడ్డని అనింది. అవును, బాగా ఇద్దరికి బాగా ఫిజికల్గా బాగా ఫిట్ ఉన్నారు ఆసియా నూకరాజు అని అనుకుంటున్నారు. వాళ్ళిద్దరిని చూస్తే నాకు అట్లే అనిపిస్తుందని కొంతసేపు అట్లే మాట్లాడుతున్నారు. ఇక్కడైతే నూకరాజు ఏమో అక్కడ ఒక్కడ చైర్లో కూర్చొని అక్కడ ఏదో ఆయన కూడా ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. తర్వాత అయితే కాసేపు తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. శ్రీముఖి వస్తుందండి కాసేపు ఉంటే. నా సున్నితంగా పెంచకుండా మా బిడ్డను కూడా ఎప్పుడన్నా ఎత్తుకుంటుంది ఊరికే, అట్లా సున్నితంగా కాకుండా అన్నీ అలవాటు చేయాలనిపిస్తుంది. నూకరాజు ఆసియా గురించి మాట్లాడింది అన్నా కదా నీతో ఇందాక. తర్వాత అయితే ఇక్కడ ఇంకా కాసేపు వీళ్ళని చూపించారు, ఆసియా జాను. ఇక్కడైతే ఆసియా జాను ఏదో మాట్లాడుకుంటున్నారు, మనకైతే అది వాయిస్ పెట్టలేదు, ఏదో కట్ అయిపోయింది, టీవీలో కూడా చూపించలేదండి. ఇంకా తర్వాత ఆమీర్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అంత లోపల శ్రీముఖి వచ్చేసింది గేమ్ కోసం. శ్రీముఖి రాగానే ఇంక అందరు బయటకు వచ్చేసారు. శ్రీముఖి ఏం చెప్పిందంటే 7 వీక్ నుంచి ఇప్పుడు మనం చేస్తున్నాం కదండి కొత్తగా, రియలైజ్ రియాలిటీ రీఫ్రెష్ ఏదో స్లోగన్ చెప్పింది. ఆ 3 ఇప్పుడు స్టార్ట్ చేశాం కదండి, ఆ గేమ్ పెట్టడానికి వచ్చాను అని చెప్పింది. ఇంకా అందరూ అందుకే ఇందాక నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా గేమ్ కోసము. తర్వాత అయితే అందరినీ బయట ఓపెన్ ప్లేస్లోకి తీసుకొచ్చారు. చూడండి ఇక్కడైతే గేమ్కి అన్ని అరేంజ్మెంట్స్ చూపిస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అందరినీ అడిగింది శ్రీముఖి, ఇప్పుడు 7 వీక్స్ గడిచిపోయినాయి కదా, ఏం రియలైజ్ అయినారు మీరు, ఈ షోలో ఏమి మార్చుకోవాలనుకుంటున్నారు అని ఒక్కొక్క జంటని అడిగింది సపరేటు. ఇప్పుడు 4 జంటలు ఓడిపోయినారు, 4 జంటలు మాత్రమే పాల్గొనాలి అనమాట ఈ గేమ్లో. దీంట్లో అయితే వసంతి వాళ్ళు, నటరాజ్ మాస్టర్ వాళ్ళు, నూకరాజ్ ఆసియా, మహేష్ అండ్ సాండ్రా, ఈ 4 కపుల్స్ పాల్గొంటున్నారు. ఫస్ట్ అయితే నటరాజ్ మాస్టర్ని అడిగింది శ్రీముఖి, మాస్టర్ మీరు ఈ 7 వీక్స్లో ఏం రియలైజ్ అయినారు అంటే, మీ ఇద్దరి మధ్య కపుల్స్లో ఏది మీరు మారాలనుకుంటున్నారు, ఏది మెయిన్ కపుల్స్లో ఉండాల్సినది ఏది అనుకుంటున్నారు మీరు అంటే, మా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ మిస్ అయింది అనుకున్నాను, నేను కోఆర్డినేషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను, కొంచెం నేను చెప్పింది వినకుండా అన్నందుకు మన అట్లయింది అన్నట్టు చెప్పినాడు. కళ్యాణ్ వసంతి వాళ్ళని కూడా అడిగినాడు, కళ్యాణ్ వసంతి వాళ్ళు కూడా అట్లే చెప్పినారు. మేము కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయినందువల్లే మేము బాగా గేమ్ ఆడడమే కాదు ఇన్ టైంలో చేయలేకపోతున్నాం ప్రతిసారి అనే మాకు అనిపించింది అని చెప్పినాడు కళ్యాణ్. నూకరాజు ఆసియా వాళ్ళని కూడా అడిగింది. ఇంకా నూకరాజు వాళ్ళు కూడా అట్లా చెప్పినారు, మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ మిస్ అవుతుంది, కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. మహేష్ సాండ్ర అయితే ఏం చెప్పినాడు, కొంచెం నేను చెప్పేది అయితే వినకుండా కొంచెం ఏమో కంగారు పడుతుంది, నేను చెప్పినది
సరిగా అర్థం చేసుకోదు గేము అని చెప్పినాడు సాండ్రా మీద. అంటే కంగారు తగ్గించుకోవాలంటారా అనింది శ్రీముఖి. అంటే అవునని చెప్పినాడు. నలుగురిని అడిగింది. ఇంకా అడిగిన తర్వాత ఇక్కడైతే ఇందాక చెప్పాను కదండి, అదే చెప్తున్నాడు నటరాజ్ మాస్టరు. తర్వాత అయితే శ్రీముఖి మొత్తం గేమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు అక్కడ అవి ఉన్నాయి కదండి బోర్డ్స్ మాదిరి, అవి కొంచెం క్రాస్గా ఉంటాయి. దాని మీద నిలబడాలన్నమాట. ఒక్కొక్క కప్పులు ఒక దాని మీద నిలబడాలి. అది కొంచెం క్రాస్గా ఉంటుంది. కాళ్ళు ఇట్లా జారుతాయి కదా కిందికి, జారకుండా పైన అయితే అది కట్టినారు ఒకటి రూప్ లాంటిది. దానికి కట్టుకోవాలి, నడుముకి కట్టుకొని దాని మీద నిలబడాలన్నమాట. ఇద్దరు ఒకరు పట్టుకోవాలి, ఒకరు మాత్రం అది ముందర అవి కాయిన్స్ అవి వేసినారు కదా మేము, అవేంటివి పాయింట్స్వి 500 పాయింట్స్ 300 పాయింట్స్ అట్లా ఒక్కొక్క కార్డు మీద ఒకటి ఉంటుంది నెంబరు. అవి మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెట్తో మనం వాళ్ళు లాక్కోవాలన్నమాట. ఒకటొకటి దాని నుంచి తాడు నుంచి వేసి మ్యాగ్నెట్తో లాక్కోవాలి ఒక్కొక్కటి. వాళ్ళు జారకుండా వాళ్ళ పార్ట్నర్ని గట్టి పట్టుకుంటారు. అదే గేమ్ అనమాట. మళ్ళీ ఏం చెప్పింది శ్రీముఖి, కాలు ఒకవేళ పొరపాటున కింద పెట్టినా పెనాల్టీస్ ఉంటాయి దీంట్లో. కాలు కింద పెడితే 500 లెస్ చేస్తాను, మళ్ళీ 30 సెకండ్స్ టైం యాడ్ చేస్తాను, ఇవన్నీ ఉంటాయి చూడండి పెనాల్టీస్, జాగ్రత్త ఆడండి అని అదే గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసిందండి. చూడండి ఇంతసేపు నుంచి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉంది. ఇంకా ఆ శ్రీముఖి అంతా చెప్పేది వినడానికి ఓపిక ఉండదు కదా మనకి. గేమ్ ఆడినప్పుడు చూస్తే మనకి డైరెక్ట్ అర్థమైపోతుంది. నేనైతే అందుకే శ్రీముఖి చెప్పినప్పుడు అంత దీర్ఘంగా ఏం ఆలోచించి వినను. ఆమె ఒక టైపు అర్థమయ్యేదాన్ని కూడా ఎక్కువ కష్టంలాగా చెప్తుంది. ప్రతి చిన్న గేమ్ని ఎక్కువ కష్టంలాగా వివరించి చెప్తుంది. పాయింట్స్ కూడా వర్డ్స్ కూడా ఒత్తి పలుకుతుంది. చాలా పాయింట్స్ కూడా ఏదో చిన్నదాన్ని కూడా గట్టిగా చెప్తా ఉంది. ముందనే 11:30కి వస్తాను అదే నైటు. ఆ టైంలో మనకి అంతగా వినాలని కూడా అనిపడదు. ఇంకా డైరెక్ట్ మేము ముందుకు వచ్చుకొని చూసేస్తాం అనమాట గేము. పొద్దున మామూలుగా పిక్స్ తీసి మీకు చూపిస్తున్నాను, మేము రాత్రి చూసాం కదా అనేది. ఇంకా ఆడేటప్పుడు మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కదండి ఆమె చెప్తుంటే. ఇంకా అందుకే మేము ముందుకు వచ్చేసి డైరెక్ట్ అంత రాత్రి ఇంకా మొత్తం చూడాలంటే ఆమె చెప్పేదంతా వినాలంటే విసుగు వస్తుంది కదండి. అందుకే డైరెక్ట్ మేము ఆట స్టార్ట్ అయినప్పుడే పెట్టుకుంటాం అనమాట. మీకైతే చెప్దామని పిక్స్ తీసాను నేను. ఇప్పుడు పొద్దునైతే విని చెప్తున్నాను నీట్గా. చూడండి అందరికీ చెప్తా ఉంది. పెనాల్టీ పడుతుంది మీకు. జాగ్రత్తగా ఆడాలి. మళ్ళీ పక్కన బెల్ట్ని టచ్ చేసిన, రూప్ని టచ్ చేసిన, ఒకవేళ కింది నుంచి బాల్ అది మ్యాగ్నెట్కి ఉన్న మెంబర్స్ చేతితో టచ్ చేయకూడదు. కిందికి దిగి టచ్ చేసినా కానీ చేతితో మీకు 500 లెస్ చేస్తాను అవన్నీ చెప్పింది. తర్వాత అయితే మళ్ళీ గేమ్ మధ్యలో కొంచెం తర్వాత మళ్ళీ ఏమనింది వసంతి వాళ్ళని, బెల్ట్ టచ్ చేసినారు మీరు అనింది. బెల్ట్ టచ్ చేసినారు అని అంటే వసంతి అనింది, ఇందాకనేమో రూప్ అన్నారు, ఇప్పుడు బెల్ట్ అంటున్నారు. బెల్ట్ టచ్ చేయకూడదు అన్నారు, రూప్ టచ్ చేయకూడదు అన్నారు. ఏమో గొడవ పడుతుంది ఆమెతో శ్రీముఖితోని. ఇందాకనేమో ఒకటే రూల్ చెప్పినారు, ఇప్పుడేమో బెల్ట్ రూపు 2 చెప్తున్నారు అనింది శ్రీముఖిని వసంతి. ఒకటే చెప్పినారు కదా ఇంతసేపు ఏమో బెల్ట్ టచ్ కాకూడదన్నారు, మళ్ళీ ఇప్పుడు రూప్ కూడా అంటున్నారు. మాటికి ఒక రూల్ చెప్తున్నారు అన్నట్టు అనింది వసంతి శ్రీముఖిని. శ్రీముఖి ఏమో నేను లేదు ఫస్టే చెప్పాను అన్నట్టు ఆమె ఒప్పుకోలేదు. ఇంకా అట్లే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇంకా శ్రీముఖి కూడా కన్ఫ్యూజ్ అవుతుంది ఏమో, కానీ ఒక్కొక్కసారి రూల్స్ ఆమె చెప్పినట్టు ఆమెనే కాంట్రాక్టిక్ లాగా మాట్లాడుతుంటుంది, మర్చిపోతుంటుంది. అందుకే వాళ్ళు ఒక్కొక్కసారి అడుగుతున్నారు, నువ్వే చెప్పినావు శ్రీముఖి అంటే ఇంకా దాన్ని ఇలాగో ఆ పాయింట్ దాటేస్తుంది ఆమె శ్రీముఖి. చూడండి అలా స్లోప్గా ఉంది కదా, దాని మీద జాగ్రత్తగా నిలబడినారనమాట పడిపోకుండా. పొరపాటున కాలు కింద పెడితే 500 లెస్ చేస్తా అని చెప్పింది కదా, అందుకే చాలా కష్టం ఉందండి ఈ గేమ్ అయితే. ఆమెనే చెప్పింది శ్రీముఖి, ఇది మొత్తం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అన్నిటికంటే కష్టమైన గేమ్ అని మేము భావిస్తున్నాము అని చెప్పిన వెంటనే అందరు భయపడినారు. ఒకసారి ఎక్స్ప్రెషన్స్ చూడండి, అది మ్యాగ్నెట్ ఉంటుంది ఆ తాడుకి, అది 500 100 అవి చూసి మనం ఎక్కువ నెంబర్ది తీసుకొని అందరు లాక్కుంటున్నారు. తర్వాత అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడతారు కదా ఈ గేమ్ గురించి. మహేష్ సాండ్రా వాళ్ళ గురించి, మహేష్ సాండ్రా వాళ్ళు కాదు
వాళ్ళ గురించి కాదు, మహేష్ ఆంధ్ర వాళ్ళు గేమ్ గురించి మాట్లాడినారు. నటరాజు, నూకరాజు అందరూ మాట్లాడినారు నలుగురు. మాట్లాడినప్పుడు ఇంకా ఇక్కడ చూడండి చెప్తున్నారు కదా మళ్ళీ కూర్చొని. నటరాజు మాస్టర్ ఏమంటున్నాడు, నాకు ఆ టైంలో ఎంత కష్టమైనా సరే ఏమైనా సరే ఎట్లయినా గేమ్ విన్ కావాలా అని ఒకటే ధ్యాస ఉంది అని చెప్పినాడు. మహేష్ ఆంధ్ర వాళ్ళు కూడా అట్లే చెప్తున్నారు అందరూ. నూకరాజు ఏమన్నాడు, మనం గేమ్ ఆడేదానికంటే ఫస్ట్ పక్కవాని పాయింట్స్ ఎలా ఆపాలి అది ఆలోచించాలి అని చెప్తున్నాడు. అది చెప్తా ఉంటే ఆశయంగా ఆ నూకరాజుని ఎక్కడో చూస్తుంటుంది కదా, అబ్బా మావాడు అంటుంది ఎప్పుడు, మావాడు ఎంత బాగా చెప్తున్నాడా అన్నట్టు ఇంకా మర్చిపోయి ఆయనకెళ్ళి చూసుకుంటూ కూర్చొని చెప్పేటప్పుడు ఆమె ఎక్కువ మాట్లాడదు కదా, అంత నూకరాజు చెప్తుంటాడు. అది మా స్ట్రాటజీ అనుకేనము అని అందరు స్ట్రాటజీల గురించి చెప్తూ ఉన్నారు. అవి నలుగురిని అడిగింది మళ్ళీ కూర్చోబెట్టి. ఇది వస్తే నాకు చాలా సుత్తిలా ఉంటుంది కదండి, మా ఆటికి కూర్చోబెట్టి అందరిని అడుగుతారు. అది కాసేపు మాట్లాడిపించినారు. దానికి ఒక 10 minutes అయిపోయింది మొత్తము. ఈ గేమ్దే చాలాసేపు పట్టిందండి ఈరోజైతే. కొంతసేపు వసంతి వాళ్ళు కూడా అట్లే ఆడినారు, మాటకోటి మాడుస్తున్నామని. ఇక్కడైతే అంజలి పవన్ అయితే వాళ్ళకి మానిటర్ అనమాట, కళ్యాణ్ వాళ్ళకి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒకటి చెప్పాలండి, ఫస్ట్ అయితే శ్రీముఖి మీ మానిటర్లని మీరే సెలెక్ట్ చేసుకోండి, ఇప్పుడైతే నేను కాదు చెక్ చేసేది, మానిటర్లు ఉంటారు వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి మిగతా నలుగురిలో అనింది. ఆ నలుగురిలో ఫస్ట్ మాస్టర్ని అడిగింది. మాస్టర్ అంటే పోయినసారి పరి, శివు వాళ్ళు ఉంటే మీరు నాకు మానిటర్ లాగా వచ్చినారని కోట్లని అడగదా, చీటర్ అదంతా అనుకుంటా. అందుకే ఈసారి ఎందుకు అన్నట్టు ఓకే డైరెక్ట్ మాస్టర్ మీరే సెలెక్ట్ చేసుకోండి మీకు ఎవరు కావాలన్నా మానిటర్ అంటే నాకు ఆమీర్ అండ్ అభిమానిక ఆమీర్ కావాలని చెప్పినాడు. అట్లా నూకరాజు, అంజలి, పవన్ వాళ్ళు ఒక్కొక్కరిని అట్లా నలుగురికి సెలెక్ట్ చేసుకున్నాక అందరు అడిగిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఏమని శ్రీముఖి, అవునా అయితే మీరు అందరు చేసుకున్న మానిటర్లు కాదు ఇప్పుడు నేను చెప్తాను వినండి అనింది. ఇంకా అందరు నవ్వినారు. మళ్ళీ మాట మార్చింది మొత్తము, మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కాదు మానిటరు, నేను చెప్పిన వాళ్ళు ఉండాలా అని చెప్పి మళ్ళీ మాట మార్చేసింది. అందరు నవ్వుతున్నారు, ట్విస్ట్ అన్నట్టు. ఏమని చెప్పింది నిన్న, అంజలి పవన్ వాళ్ళైతే కళ్యాణ్ వాళ్ళకి ఏమని చెప్పిందంటే, శ్రీముఖి నిన్న ఎవరెవరు ఆడి వాళ్ళతో ఓడిపోయారో వాళ్ళే మీ మానిటర్స్ అనింది. అందరు నవ్వి పెట్టారు. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళ మీద ఎట్లయినా పగ ఉంటుంది కదండి మనసులో, కానీ వాళ్ళని వాళ్ళ మానిటర్స్గా నియమించింది. అంజలి పవన్ వాళ్ళని, కళ్యాణ్కి అట్లా ఎవరెవరు నిన్న ఓడిపోయిన వాళ్ళే వాళ్ళ మానిటర్స్ అంట. ఇంకా అందరు నవ్వుకుంటున్నారు. కానీ అంజలి కూడా కరెక్టే సెలెక్ట్ చేసింది అనమాట. వసంతి వాళ్ళకి కదా అంజలి వాళ్ళవి 2 పెనాల్టీసే వచ్చినాయి అనమాట, ఫౌల్స్. అంజలి మళ్ళీ నిన్న మమ్మల్ని సెలెక్ట్ చేసిన కానీ పగతో ఏం అబద్ధాలు చెప్పలేదు. మొన్న ఇంకొకసారి పవన్ కూడా వేరే దానికి పెట్టుకుంటే కరెక్టే చెప్పాడనమాట. అంటే న్యాయంగా చెప్తున్నారనమాట జడ్జిమెంట్ కాడ మాత్రము. కొంతమంది నిన్నటి ఆట పగ పెట్టుకొని తప్పు చెప్పేది అంతా ఏం చేయకున్నారు. అందుకే నటరాజు కూడా ఒకరోజు పవన్ అన్నాడు కదా, నువ్వు చేస్తావనికైనా నాకు మానిటర్గా వేరే నువ్వు తప్పుకైనావు నాకు చేయకుండా అంటున్నాడు కదా. ఇప్పుడు అంజలి పవన్ అయితే కొంచెం మళ్ళీ ముందు రోజు గేమ్ పగ పెట్టుకోకుండా అట్లా పెట్టినప్పుడు మాత్రం కరెక్టే చెప్తున్నారనమాట. వసంతి వాళ్ళని 2నే అని చెప్పింది ఫౌల్స్ చేసినది. అందరికంటే ఆయన నూకరాజు ఎక్కువ చేసినాడు ఫౌల్స్, 8 చేసినాడు. అంజలి వాళ్ళకే కదండి. అట్లా నలుగురు నిన్న గేమ్ అన్న వాళ్ళే చేసినారు. ఆమీర్ వాళ్ళు అనమాట నూకరాజు వాళ్ళకి 8 పెనాల్టీస్ అని చెప్పినాడు. ఇంకా నూకరాజు దాని గురించి ఎంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడంటే శ్రీముఖితో కూడా చాలాసేపు వాదించినాడు. శ్రీముఖి చెప్తా ఉంటే ఇంకా ఆమీర్ వాళ్ళు చెప్పినదే మా అంటారు చెప్పినదే ఇంకా లాస్ట్ నేను కాలు కింద పెట్టలేదు, కావాలంటే నావి 2-3 వేసుకోండి, ముందర ఒకసారి పట్టుకినా వెనకాల ఒకసారి పట్టుకినా ఒక 2-3 తీసుకోండి, 8 అయితే కాదు నాది అంటున్నాడు. అయినా శ్రీముఖి వినలేదు. మానిటర్ చెప్పినదే లాస్ట్, మానిటర్ 8 అని చెప్పినాడు అని చెప్పింది. ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కూడా కిందనే ఉన్నాడు నూకరాజు, అందరు పైకి ఎక్కినారు దాని మీద. అప్పుడు కూడా అడిచింది శ్రీముఖి,
ఎందుకు నువ్వు రాజు అందరు బోర్డు మీద ఉన్నప్పుడు నువ్వు ఒక్కటి కిందనే ఉన్నావు, నేను 500 పెనాల్టీ వేసేది నువ్వు ఇట్లా కింద ఉన్నావంటే బజార్ మోగే టైంకి నువ్వు దాని మీదనే ఎక్కి ఉండాలా, కరెక్ట్ రెడీ ఉండాలి పొజిషన్లో, అందరూ బజార్ మోగినప్పుడు స్టార్ట్ చేయాలి, మీరు ఇంకా కిందనే ఉన్నావు నువ్వు అని అప్పుడు కూడా తిట్టింది నూకరాజు వాళ్ళని. ఇంకా శ్రీముఖితో కూడా ఛాన్స్ బాధించినాడు. శ్రీముఖి ఇప్పుడు నూకరాజుకి 8500 వచ్చినాయంట పాయింట్స్, కానీ పెనాల్టీస్ వల్ల 5000లోకి వెళ్ళిపోయినాడు, 5000 ప్లస్ ఏదో, అందుకే బాధపడుతున్నాడు అనమాట. నాకు ఇన్ని ఫౌల్స్ వచ్చినందుకు నాకు ఇంత నష్టం జరిగింది, లేకుంటే నేను ఇన్ని ఫౌల్స్ నాకు చేయాలని నేను అసలు అని అదే చెప్తున్నాడు చాలాసేపు. దీని గురించి ఇంకా చాలామంది కాడ చెప్పినాడు పోయి. తర్వాత ఆమెరు అభిమానిక వాళ్ళు నూకరాజు ఇంకా బాధపడుకుంటూ లోపలికి పోయినాడు. గేమ్ అయిపోయిన తర్వాత శ్రీముఖితో కూడా వాదించి ఇంకా లోపలికి పోయింటే వాళ్ళు పిలిచినారనమాట. పోయి నూకరాజు అని పిలిచినాడు. ఆమెరు పిలిచి ఏమన్నాడంటే, కాదు నూకరాజు నీది అబద్ధాలు చెప్తే నాకేం లాభం వస్తుంది, నువ్వు పెనాల్టీ పడినాయి కాబట్టి నేను చెప్తున్నా అంటే వినకుండా పోతున్నాడు నూకరాజు. ఉండలే అని వాళ్ళు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అట్లే వెళ్ళిపోతున్నాడు వినకుండా. నూకరాజు కూడా ఇంకా పెద్ద దాంట్లో ఆయన గెలిచాలంటే ఎట్లా గెలిచాడండి, ఆయన తప్పు చేసినప్పుడు ఆయన ఒప్పుకోవాలి కదా. ఒకవేళ 8 చేయకుండా 6 చేసి ఉంటాడు కదా, 2-3 చేసిన అంటున్నాడు. ఎంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు నూకరాజుకి ఆమెరు అభిమానిక ఇద్దరు కూర్చోబెట్టి ఎంత చెప్దామన్నా కానీ కూర్చోకున్నాడు అస్సలు. పర్లేదులేండి వాళ్ళు చెప్పేది కూడా వినకుండా పోతున్నాడు. ఇంకా వాళ్ళైనా వదిలేయాలి ఇంకా ఆమెరు వాళ్ళు, ఎందుకంటే నేను ఇంకా ఆల్రెడీ మేము జడ్జిమెంట్ చెప్పినాము అయిపోయింది అని వదిలేసేలా. ఇలా మాటికి పోయి ఆయన వెనకాల పోయి ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేస్తేనే గలీజ్ ఉంటుంది. ఎందుకు వాళ్ళు ఏమైనా తప్పు చెప్పింటే వాళ్ళు పోయి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నూకరాజుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా ఆమెరు వాళ్ళకి కూడా. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. ఈ నూకరాజు ఇంకా ఒక్కసారి ఓడిపోతేనే ప్రతి దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా 3 దాంట్లోనే ఉంటున్నారు కదా బాగానే అన్ని గేమ్లలో. ఈసారి కూడా ఇంకా తక్కువ మార్క్స్ వచ్చినాయని ఇంకా బాధపడి శ్రీముఖితో ఛాన్స్ వాదించినాడు. ప్రతి ఒక్కరి కాడ ఇంకా అదే కాన్వర్జేషన్ నడిపినాడు. చూడండి ఇందాక చెప్పినా కదా లోపలికి పిలుస్తున్నాను అట్లా వెళ్ళిపోయినాడని. నూకరాజుని ఎంత పిలుస్తున్నా వినకుండా, కనీసం చెప్తున్నది కూడా వినకున్నాడు. వాళ్ళు మా అంటారు ఉన్నారు, వాళ్ళు చూసినారు, వాళ్ళు చెప్పినారు, ఇంకైనా ఒప్పుకోకున్నాడు. అందరికాడ అదే చెప్తున్నాడు, నావి 2-3 ఉన్నాయి ఫౌల్స్, 8 వేసినారు నాకు. ఇప్పుడు 8500 ఉంటే కనీసం 5000 సెకండ్ అని ఉంటుంటే నేను థర్డ్కి నావి తగ్గిపోయినాయి మొత్తము, ఫస్ట్ సెకండ్లో ఉండాల్సినవి అని బాధపడుతున్నాడు. ఇప్పుడు థర్డ్ కూడా కాదేమో 4th వచ్చినాడు అనుకుంటా, థర్డ్ మహేష్ రావాలి అనుకుంటా. అందుకే ఇంకా బాధపడుతున్నాడు. నేను అసలు ఆ పెనాల్టీస్ లేకుంటే నేను ఫస్ట్లో ఉండాల్సినవి అని బాధపడుతున్నాడు. తర్వాత మళ్ళీ అంత అయిపోయిన తర్వాత కాన్వర్జేషన్ మళ్ళీ సపరేట్ మహేష్ పోయి మళ్ళీ స్టార్ట్ చేసినాడు నూకరాజు కాడికి పోయి. కాదు నూకరాజు ఆశయాన్ని చూస్తుంటే నాకే ఏడుపు వస్తుంది, పాపం ఆమె ఏడుస్తుంటే అని మళ్ళీ స్టార్ట్ చేసినాడు పోయి. తర్వాత కూడా ఇంకా నూకరాజు ఆసియా కూడా ఇద్దరు కొంచెంసేపు కూర్చొని పక్కన వాళ్ళది కూడా ఒక 10 minutes చూపించినారు. వాళ్ళిద్దరు పక్కన చైర్లో కూర్చొని ఎంతసేపు మాట్లాడుకున్నారు. ఏడుస్తూ ఉంది ఆసియా ఓడిపోయినామని. అప్పుడు నూకరాజు ఏమనుకుంటున్నాడు, ఆమె ఏడుస్తుంటే మళ్ళీ వాళ్ళ జడ్జీలు ఆయన ఏడిపించినాడేమో అనుకుంటారు కదా, ఏడ్చకూడదు ఆసియా ఇప్పుడు నుంచి, ఏడుస్తే మీరు ఇంట్లో ఏడుస్తారు అన్నాడు కదా మొన్న అనిల్ రావిపూడి వాళ్ళు. ఇంకా అందుకే భయపడి ఆయన ఇంకా ఎంత ఓడిపోయినా ఒక దిక్కు బాధను అంచుకొని ఒక దిక్కు ఏడ్చొద్దు నువ్వు ఏడుస్తగిన ఆయన ఎక్కడ ఏడిపించినాడు, ఆయన ఏమైనా గేమ్ ఓడిపోతే అడిచినాడేమో అనుకుంటారని. చూడండి ఇక్కడ కూర్చొని ఇద్దరు బాధపడుకుంటా ఇప్పుడు ఆసి ఏడ్చుకుంటూ కూర్చోయింది అక్కడ. ఏడ్చొద్దమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నడుములు వస్తున్నాయి, ఏమన్నా అంతసేపు నిలబడి చెప్పు, హిట్ ప్యాక్ పెట్టాలన్నా అనుకుంటా ఇంకా ప్రేమ మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడైతే ఆమె ఏదైనా తప్పులేదులేండి, ఆయనే ఫౌల్స్ చేసినారు అంటున్నారు నూకరాజునే. ఆసియా అయితే ఏం తప్పు చేసలేదు, అందుకే ఇంకా ఆసియాని ఏమో అన్నికి కూడా లేదు. ఒకవేళ ఓడిపోతే ఇంకా ఆమె ఇప్పుడు ఆమెను అన్నికి కూడా లేదు. ఆమె చేసింది అంటలేరు కదా, ఆయనే చేసినాడు, నూకరాజు చేసినాడు ఫౌల్స్ అని అంటున్నారు. ఇంకా అందుకని ఇంకా ఏమనలేక ఇంకా ఆయనంతకైనా ఏడ్చొద్దమ్మా, ఒకవేళ ఆసియా చేసినా అని అన్నికి లేదు. ఇంకా అంటేగిన వాళ్ళు జడ్జీలు ఆమెను తిట్టొద్దు, ఆమెను ఏడిపియొద్దు, మీ ఇద్దరు కపుల్స్ మధ్యలో అండర్స్టాండింగ్ లేదు అట్లా అంటున్నారు కదా. ఇంకా భయపడి అప్పటి నుంచి 1 week నుంచి ఇంకా నవ్వుకుంటున్నారు కదా ఇద్దరు, ఏమో ఏడ్చకుండా చేయకుండా. ఇంకా చూడండి ఎట్లా ఏడుస్తుందో కూర్చొని. ఇంకా ఆపినాడు కొంతసేపు. అప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అంటే ఏమంటుంది,
నువ్వు అసలు కాలు ఎక్కడ కింద పెట్టావు, నీకెందుకు 500 లెస్ చేశారు, నన్ను ఫౌల్ చేసినారు అని ఏడుస్తూ ఉంది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ కళ్యాణ్ వసంతి బయట కూర్చొని వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఫస్ట్ వచ్చినారనమాట. వసంతికి అది హీట్ ప్యాక్ పెడుతూ ఉన్నాడు. ఇట్లా పట్టుకోవాలి కదా ఛాన్స్ సేపు హోల్డ్ చేసి వాళ్ళ హస్బెండ్ని. అంటే భార్యలు భర్తలను పట్టుకోవచ్చు, భర్తలు భార్యలను పట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, ఎవరి గ్రిప్పును బట్టి వాళ్ళనమాట. ఇంకా కాసేపు అదే జరిగింది వాళ్ళది కాన్వర్జేషను. ఇంకా మహేష్ సాండ్రా వాళ్ళది కొంతసేపు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓడిపోయిన దాని గురించి, 3rd 4th వచ్చిన దాని గురించి వాళ్ళది చూపించినారు కాసేపు. ఇంక ఈ గేమ్ది అనమాట. అందరు ఛాన్స్ సేపు అదే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇక్కడైతే నటరాజ్ మాస్టరు, అంజలి నీతు మళ్ళీ అంజలి అయితే ఓడిపోయినానని బాధపడుకుంటూ కూర్చోంది. నేను ప్రతిసారి నాకు ఇట్లా నచ్చదు, ఏదో ఆడుతుంటేనే ఏమనుకోవచ్చు, సైడ్కి నిలబడి చూసుకుంటున్నానంటే నాకు అవ్వదు అని బాధపడతా ఉంది. నీతు వాళ్ళు కూడా అంజలి ఏమనింది, మేము ఎంతో కష్టపడి సాధించి ఇక్కడికి వచ్చినామని వాళ్ళని చూసే వాళ్ళు కాకుండా, అంటే యంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాకుండా మనల్ని చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంతమంది మనం కూడా ఇష్టపడతారు ఇక్కడ, అందుకని వాళ్ళ కోసం ఉండిపోతున్నా అన్నట్టు చెప్తుంది అన్న కదా ఇందాక కూడా. వీళ్ళేమో నీతు వాళ్ళేమో నటరాజ్ ఏమన్నాడు, ఏదేమైనా సరే ఎట్లయినా ఆడి గెలిచాలని ఇంకా పట్టుదలతో అట్లే ఉన్నాం మేము. పట్టుదలతో డిసైడ్ అయినప్పుడే మనం గెలవగలము. మైండ్ పరంగా ఎట్లయినా సరే గెలవాలని మేమైతే ఫిక్స్ అయిపోయినాం మైండ్లో. ఈసారి పక్కా మేము గెలిచి తీరాలా అని అనుకున్నందుకే మేము గెలిచాము అని అంజలికి చెప్తున్నాడు. అంజలి ఏమో నాకు అక్కడ డబ్బు వదిలేసి పిల్లల్ని వదిలేసి, డబ్బు ఏదో అనింది, కెరియర్ను ఏదో వదిలేసి, నాకైతే డబ్బు అన్నట్టు అనిపించింది. డబ్బు వదిలేసి పిల్లల్ని వదిలేసి వచ్చాము అనింది. నాకు డబ్బు అన్నట్టు అనిపించింది. మరి మీకు ఎవరికైనా తర్వాత రాత్రి ఎపిసోడ్ చూస్తే వినిపిస్తే నాకు కామెంట్ పెట్టండి. డబ్బు పిల్లల్ని వదిలేసి వచ్చాము అన్నట్లు నాకు వినిపించింది. కెరియర్ అనిందో మరి పిల్లల్ని అనిందో నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ పక్కకు నిలబడి ఊరికే చూడాలంటే నాకు ఇష్టం ఉండదు అని బాధపడతా ఉంది కాసేపు. ఇక్కడ మహేష్ సాండ్రా వాళ్ళ గేమ్ గురించి ఏం మాట్లాడుతున్నారంటే, మహేష్ ఏమంటున్నాడు, ఎందుకు నువ్వు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతావు, అందుకే నేను చెప్పలే. 2-3 స్ట్రాటజీలు ఉన్నాయి నా దగ్గర, 4 స్ట్రాటజీలు, నీకు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతావు, ఒక్కటి చెప్తేనే నువ్వు కంగారు పడుతుంటావు, ఎట్లా ఆడాలి అట్లా అర్థం కాదు నీకు, ఒక్కటి చెప్తేనే కన్ఫ్యూజ్ అవుతావు, అందుకే నేను చెప్పలే రెండోది కూడా అన్నాడు. అంటే ఆమె అనింది, మరి ఎందుకు చెప్పలే, అప్పుడే చెప్పొచ్చు కదా ఇప్పుడు చెప్పే బదులు అనింది. అంటే నువ్వు చెప్తే నువ్వు ఇట్లనే కోపడతావు, ఇట్లే కన్ఫ్యూజ్ అయిపోతావు అని అంటున్నాడు. నువ్వేమన్నా ఒక్కటి చెప్తే అర్థం చేసుకోలేవు, కన్ఫ్యూజ్ అయిపోయి అంత కంగారు పడిపోతావు నువ్వు అని అంటే ఏమనింది, అట్లా చెప్పకుండా ఊరికే ఒకవేళ అట్లా కాకుండా ఇట్లా కూడా ఆడొచ్చు అన్నట్టు మామూలుగానే చెప్పొచ్చు కదా, నేను గుర్తుపెట్టుకుంటుండి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అప్పుడు చెప్పకుండా అనింది. తర్వాత వసంతి అయితే బయట కూర్చొని, వసంతి వాళ్ళు పప్పు వాళ్ళు ఉన్నారు కదండి, పప్పు అంటే అది సిద్ధు సోనియా వాళ్ళు, నిన్న చెప్పినా కదా, నిన్న చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. నాకు సిద్ధు సోనియా వాళ్ళని నిక్ నేమ్ లాగా పప్పు అని పిలిచాలనిపిస్తుంది అన్న కదా, వాళ్ళు రాంగ్ అనుకోవచ్చు, నేనైతే ఊరికే జోక్గా పెట్టుకున్నాను పేరు. ఏమని చెప్తుంది, ఏంటిరా వసంతి ఏమంటుంది, ఆమె మహేష్ సాండ్రా వాళ్ళు ఎందుకు నా బెల్ట్ మీదనే అన్నారు, మాటికి నా బెల్ట్ మీదనే అన్నారు, వసంతి బెల్ట్ అని వాళ్ళ గేమ్ వాళ్ళు చూసుకోకుండా నా మీద కాన్సన్ట్రేట్ చేసినారు, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అని చెప్పింటే సిద్ధు కూడా అన్నాడు, అవును వాళ్ళంతే పక్క వాళ్ళ మీదనే పడింటారు అన్నట్టు చెప్తున్నాడు. మళ్ళీ ఏమన్నాడు సిద్ధు, నిన్నైతే వేరే వాళ్ళు కూడా 4 అతుక్కొని వచ్చినాయి పక్క వాళ్ళది కూడా వాళ్ళ దానికి, అంటే అప్పుడు మాత్రం వినకుండా అట్లే అన్నారు వాళ్ళు అని మాట్లాడుకున్నారు ఇద్దరు, వసంతి, సిద్ధు, సోనియా ముగ్గురు కలిసి మహేష్ సాండ్రా మీద చెప్తున్నారు. ఇంకా మళ్ళీ ఇక్కడైతే నూకరాజు అదే చెప్తున్నాడు, సేమ్ ఇందాక చెప్పినా అన్న కదా, ఆయన పాయింట్స్ గురించి నాకు ఇన్నోటి వచ్చేది, నాకు ఇప్పుడు 20 పాయింట్స్, ఇప్పుడు 45 అని ఉంటుండే, ఇప్పుడు 20లోకి వెళ్ళిపోయినా కదా, ఇప్పుడు నాకు ఇప్పుడు పాయింట్స్ నెక్స్ట్ అన్ని పాయింట్స్ కౌంట్ అవుతాయి అన్ని ఎపిసోడ్స్వి అన్నారు కదా, ఇప్పుడు నాకు నెక్స్ట్ ఫార్వర్డ్ కానీ అది పాయింట్స్ తక్కువ అయిపోయింది కదా, నాకు ప్రాబ్లం అయిందని అదే చెప్తున్నాడు. ఇక్కడ చూడండి మళ్ళీ ఆమీర్ మీద పడి ఇంకా
మీరు చెప్తుంటే అట్లే ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ వినకుండా సరే సరే ఏం లేదని ఇట్లా హగ్ చేసుకొని ఏం కాదులే గుడ్ అండ్ బ్యాడ్ ఏదైనా సరే ఇంకా ఓకే ఓకే అనుకుంటే వెళ్ళిపోయినాడు. మళ్ళీ హగ్ చేసుకొని ఏదో ప్రేమ ఉన్నట్టు మళ్ళీ ఆమెని ఇందాక హగ్ చేసుకున్నాడు కదా, ఏం కాదని చెప్పేది వినకుండా మాటికి వెళ్ళిపోతున్నాడు. గుడ్ ఆర్ బ్యాడ్ అనుకుంటా, ఏదైనా సరే ఓకే లైట్ తీసుకోనుకుంటే ఆయనే మళ్ళీ వెళ్ళిపోయినాడు. తర్వాత నటరాజ్ మాస్టర్ అయితే నీతుకి ఏదో తెచ్చి తినిపిస్తున్నాడు. ఆమె గేమ్లో ఏదో కష్టపడిపోయింది కదా, ఆయన పట్టుకొని ఆమెకు చేత కాదు. ఇంత ముందు అనిల్ రావిపూడి గారు అన్నారు కదా, నీతు నువ్వు ఎందుకు ఒకసారి కూడా ఆయనకి పోయి తినిపించవు, ఆయనే నీకు పెట్టుకొచ్చి తినిపిస్తుంటాడు అంటే అది ఒక వారం మాత్రం వాళ్ళ భర్తకు కూడా పెట్టుకొచ్చేది, ఆమె తినేది, ఆమెతకు ఆమెది చేసింది. తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఆయన మళ్ళీ పెట్టుకొచ్చి ఆమెకు తినిపిస్తున్నాడు వాళ్ళ భార్యకి. ఇంకా ఆమెకి ఎక్కువ చేత కదనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళని కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగినాడు, బ్రెడ్ ఏమైనా కళ్యాణ్ కాదు నటరాజ్ మాస్టర్ వచ్చి బ్రెడ్ ఏమైనా తింటారా అట్లా అడిగినాడు కొంతసేపు నూకరాజు వాళ్ళని. ఏమొద్దు మాకు బ్రెడ్ తింటారు కదా అన్నాడు. ఇంకా తర్వాత వెళ్ళిపోయినారు. ఈడైతే ఈమె నీతుకు చేతాక అది హీట్ ప్యాక్ పెట్టుకుంది, చాలాసేపు పట్టుకుంది కదా ఇట్లా ఫోల్డింగ్ లాగా వాళ్ళ భర్తని జారకుండా, దానికోసమని. తర్వాత అయితే ఇంకా మళ్ళీ బయట కూర్చొని మళ్ళీ అందరూ మాట్లాడుకుంటున్నారు. సిద్ధు సోనియా వాళ్ళు అక్కడ బయట పండుకొని ఉన్నారనమాట. చూడండి వాళ్ళైతే ఎప్పుడు కూర్చోరనమాట, ఎప్పుడు ఒకరి మీద ఇట్లా అదేమంటారు ఒకరి మీద ఒకరు ఇట్లా వాలిపోతుంటారు అనమాట. చూడండి ఎలా పడిపోయినారు. కనీసం కెమెరాలు బయట ఆడియన్స్ చూసారని కూడా బుద్ధి లేకుండా పండుకుంటుంటారు ఒకరి మీద ఒకరు. కొంచెం కనీసం అన్న కూర్చోవచ్చు కదండి. ఎప్పుడు ఒకరి మీద ఒకరు గేమ్ పెట్టినప్పుడు ఇట్లా పట్టుకొని నిలబడతారు ఒకరికొకరు. తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ మేము బాధపడుతుంటే మళ్ళీ నటరాజ్ మాస్టరు నీతు ఈమె దగ్గర వచ్చి మళ్ళీ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. వీరుడు నుంచి అదే కదండి, గుడ్ బుక్స్ బ్యాడ్ బుక్స్ అవన్నీ అన్నాడు కదా అని ఇంకా అదే బాధపడుకుంటే వీళ్ళు ముగ్గురు ఒకతో చోటు ఉంటారు కదా ఎప్పుడు. నటరాజ్ మాస్టరు ఈమె అంజలి వాళ్ళంతా ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఆ పవన్ గురించి. అట్లా అంటే పవన్ అదే ఎక్స్ప్రెస్ చేయడు బయటికి అన్నట్లు చెప్తుంటే ఇంకా ఇక్కడికి వచ్చాక 50% మారినాడు మీ ఆయన, ఇంకా మొత్తం మారుతాడు, నువ్వేం బాధపడద్దు అని చెప్తున్నాడు అంజలికి. ఈరోజు వాళ్ళదే 3 times చూపించినారు. అంజలి, పవన్, నీతు, నటరాజ్ మాస్టర్ ముగ్గురు మాట్లాడుకునేది చూపించినారు. తర్వాత జాను వాళ్ళది కాసేపు చూపించినారు. అందరు బయట కూర్చొని కొంతసేపు డైనింగ్ టేబుల్ కాడ అక్కడ కొంతసేపు ఏదో జోక్స్ వేసుకుంటూ తిన్నారు కాసేపు. తర్వాత అయితే ఇప్పుడు నలుగురిట్లో ఇద్దరు ఫస్ట్ సెకండ్ వాళ్ళకి మళ్ళీ గేమ్ పెట్టినారనమాట. ఇక్కడైతే బయట కూర్చొని వీళ్ళిద్దరు జోక్ చేసుకుంటున్నారు. అక్కడ కడ్డీలు ఉన్నాయి కదా బయట కూర్చున్న కాడ, ఆ కడ్డీల మీద కూర్చొని మీ పిల్లలు ఉన్నారు దీంట్లో కడ్డీల లోపల చెప్తా ఉంది సోనియా, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలతో మాట్లాడు అని జోక్ చేస్తుంది. అదే కిందికి చూసుకుంటే జోక్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలుసా, అది మీ పిల్లలు ఉన్నారు చూడు మాట్లాడు కింద అని ఎందుకంటుంది. పోయినసారి వాళ్ళు జడ్జిలాగా ఇమిటేట్ చేసింటే వాళ్ళు పిలిచి మళ్ళీ చేయించినారు కదా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన వసంతి వాళ్ళలాగానే ఎవరిలాగానో నూకరాజు వాళ్ళు కలిపి మళ్ళీ జోక్ చేశారు కదా. అట్లా ఇప్పుడేమో ఇట్లా ఈ వారమేమో ఇది చేస్తుంది. ఈ వారమేమో ఇట్లా చేస్తుంది. ఓకేనా, మీ పిల్లలతో మాట్లాడు, నువ్వు ఎందుకు మాట్లాడుకున్నావు సిద్ధు అంటే జోక్లాగా ఇట్లా పైకి చూసినాడు. పిల్లలతో మాట్లాడుకుంటా ఇట్లా పైకి చూసింటే అక్కడ పైన పురుగులు తిరుగుతున్నాయంట. అవి కూడా మీ పిల్లలే అనింది సోనియా. ఏంటి పురుగులు కూడా నా పిల్లలేనా అన్నాడు. తర్వాత దగ్గింటే నీళ్ళు తాగేటప్పుడు అంత పొరపోయి వాటర్ అంతా కింద కడ్డీలలో పడింటే అయ్యో వాటర్ అంతా ఎందుకు అలా పోసే దాని మీద అంటే స్నానం చేపిస్తున్న పిల్లలకి వాటర్తో అన్నాడు. అట్లే దాంట్లో కొంతసేపు చూసుకుంటా ఆ కడ్డీలోకి వెళ్ళి జోక్ చేసినారు మా పిల్లలు అనుకుంటా. తర్వాత అనిల్ మామయ్య వస్తాడు వీకెండ్లో.
అనిల్ మామయ్య వస్తాడు వీకెండ్లో, నాకు మామయ్య అయితే నీకు ఏమవుతాడు అని, మన పిల్లలకి ఏమవుతాడు అయినా అని అనుకుంటుంటేనే కళ్యాణ్ వస్తాడు అక్కడికి. వసంతి ఊకే వినుకుంటా ఇలా చూసుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నాడు పడుకొని. ఇంకా మళ్ళీ కళ్యాణ్ వస్తాడు వసంతి దగ్గరికి. కళ్యాణ్ అడిగింది, కళ్యాణ్ నాకు ఈ మామయ్య అయితే, అనిల్ మామయ్య అయితే మా పిల్లలకి ఏమవుతాడు అనింది. కళ్యాణ్ నవ్వుకుంటే తాత అవుతాడు అని చెప్పినాడు. కొంతసేపు తాతయ్య అనుకుంటే జోక్ చేసుకున్నారు అక్కడ ముగ్గురు నవ్వుకుంటూ. ఈ వారం ఇంకా నెక్స్ట్ వీక్ వాళ్ళు అడగాలన్నమాట జడ్జీలు, మీ పిల్లలతో ఎలా జోక్ చేశారు చెప్పండి అంటే గిన అది చేద్దామని. ప్రతి వారం ఏదో ఒకటి ఇమిటేట్ లాగా చేస్తున్నారు కదా, అందుకని అట్లా చేస్తున్నారనమాట వాళ్ళిద్దరు. ఇక్కడ చూడండి మళ్ళీ మహేష్ సపరేట్ వచ్చి మాట్లాడినాడని చెప్పిన కదా నూకరాజు వాళ్ళతోని. అక్కడ వచ్చి మళ్ళీ సపరేట్ కూర్చొని ఏమంటున్నాడు, అయ్యో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత బాధ వేస్తుంది, ఆసియాని చూస్తుంటే నా కళలో నీళ్ళు వస్తున్నాయి, నాకు ఏడుపు వస్తుంది అన్నాడంటే కదా. ఆ పిక్కేనండి ఇది. ఎందుకంటే అదే టాపిక్ చాలాసేపు మాట్లాడినారని చెప్పిన కదా గేమ్ గురించి. మీరు చూసి ఈరోజు రాత్రి ఎపిసోడ్ మీకు అర్థమవుతుంది ఎంతసేపు మాట్లాడినారనేది నూకరాజు ఆ గేమ్ గురించి. ఆయన ఏమన్నాడు, కమ్యూనికేషన్ మిస్ అయింది మీ ఇద్దరి మధ్య, అది చిన్నది, నువ్వు పట్టుకోకుండా ఆయన పట్టుకుంటే బాగుండే అన్నట్టు చెప్పింటే, అవును మాది తప్పు అయింది అదే అని మళ్ళా, అవును మాకు కూడా అట్లా అనిపించింది అనింది ఆసియా. తర్వాత ఇక్కడ సోని ఇట్లా పడుకుంటే తమాషకు వచ్చి ఇట్లా వెనకాల గిచ్చి జోక్ చేసినాడు. వీపున ఎక్కడో గిచ్చి జోక్ చేసినాడు. ఇట్లా కోపం చూసింది. నన్ను తిట్టాలనిపిస్తుంది కదా నీకు బూతులు అన్నీ ఆపుకుంటున్నావు కదా అని అనుకుంటే వెళ్ళిపోయినాడు సిద్ధు. తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ గేమ్ వచ్చేసిందండి. ఇక్కడైతే శ్రీముఖి వచ్చిందండి మళ్ళీ నెక్స్ట్ గేమ్ పెట్టడానికి. టాప్ టూ మెంబర్స్కి పెట్టిందనమాట గేమ్ వచ్చి. ఆ గేమ్ ఏంటంటే ఇదేనండి, బ్యాటరీస్, బ్లూ బ్యాటరీస్, రెడ్ బ్యాటరీస్ ఉంటాయి. అక్కడ వాల్ ఉంటుంది ఒకటి, ఆ వాల్లో ఇవన్నీ సెట్ చేయాలి. చేయాలన్నమాట. ఒక్కొక్కరు ఒక కలర్ సెట్ చేయాలి. వాల్లో దానికి బ్యాటరీస్ తగినంత సైజెస్ హోల్స్ ఉంటాయి, దాంట్లో సెట్ చేయాలన్నమాట. అది చెప్పింది. ఇద్దరిలో ఎవరు ఏ కలర్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోండి అని చెప్పింది. ఇద్దరు బ్లూ కలరే కావాలన్నారు. నటరాజ్ మాస్టర్, కళ్యాణ్ ఇద్దరు బ్లూ అన్నారు. ఎందుకంటే రెడ్ అంటే కొంచెం అందరికీ నెగిటివ్ వైబ్స్ లాగా వస్తుందని ఇద్దరు బ్లూనే అన్నారు. ఇద్దరు బ్లూనే అంటే నూకరాజు వాళ్ళని అడిగింది. వాళ్ళు రాజు రాణి కదా, నూకరాజు నువ్వు చెప్పు ఎవరెవరికి ఏం కలర్ ఇస్తామంటే, నటరాజ్ మాస్టర్కి బ్లూ ఇద్దాము, కళ్యాణ్కి రెడ్ ఇస్తామని చెప్పినాడు. ఇంకైతే గేమ్ స్టార్ట్ చేసినారు ఇద్దరికి. ఇదైతే చాలాసార్లు ఫిజికల్గా గొడవ పడినారండి. బజర్ మోగే టయానికి ఆ గోడ మీద ఎవరివి ఎక్కువ కలర్స్వి ఎక్కువ బ్యాటరీస్ ఎవరు ఉంటే వాళ్ళు విన్నింగ్ అని చెప్పింది కదా, అందుకని చాలా ఫిజికల్ అయినారండి ఈరోజైతే గేమ్లో. ఎక్కువ ఫిజికల్ అయినప్పుడైతే ఒకసారి ఏం చెప్పింది శ్రీముఖి, నేను రెడ్ కార్డ్ చూపించేస్తాను మీ ఇద్దరు ఆపేకున్నారంటే అనింది నటరాజ్ని, కళ్యాణ్ని. మీ ఇద్దరు ఆపకున్నారంటే ఫిజికల్ అయితే నేను తీసేస్తా అని చెప్పింది. రెడ్ కార్డ్ చూపించి మొత్తం పాస్ చేసేస్తా గేమ్ అనింది. ఇంకా తర్వాత అయితే ఎక్కువ గొడవ పడకుండా మనసంగా అన్నారు కొంతసేపు. ఇంకా మళ్ళీ అన్నీ పెట్టుకున్నారు వాళ్ళంతకు వాళ్ళే, ఎవరి కలర్స్ వాళ్ళు పెట్టుకున్నారు గోడ మీద, ఫిజికల్ కావద్దండి అని అంటే. తర్వాత మళ్ళీ ఆమె చెప్పింది, ఇప్పుడైతే మీరు మీ ఇష్టం మీరు పీక్కోవచ్చు లాక్కోవచ్చు అనింది, కానీ ఎక్కువ ఫిజికల్ అవ్వకూడదు అని చెప్పింది. ఇంకా కొంతసేపు మళ్ళీ పీక్కోయినారు ఇద్దరు. ఒక దిక్కేమో వసంతి నీతు, ఒక దిక్కేమో
కళ్యాణ్ నటరాజ్ మాస్టర్ ఇద్దరు కూడా ఫుల్ చూడండి ఎట్లా ఎట్లా ఫిజికల్ అయినారో. ఇంకా ఈ గేమ్లో చివరికైతే కళ్యాణ్ వాళ్ళే గెలిచారు. గేమ్లో అయితే చివరికైతే కళ్యాణ్ వాళ్ళే గెలిచారండి. బజర్ మోగిన తర్వాత కూడా ఒకటి తీసేసింది నీతు అయితే. మేము కూడా అదే అనుకున్నాము, అయ్యో బజర్ మోగినాక తీసేసింది కదా నీతు, పాపం ఇప్పుడు వసంతి వాళ్ళకి ఎట్లా అనుకున్నాము. కానీ వసంతి వాళ్ళది ఒకటి కాకుండా 2 ఉన్నాయన్నమాట గోడ మీద. వాళ్ళది ఒకటి కూడా లేదు, 2 వాళ్ళు అట్లే అతుక్కొని తీయకుండా అట్లే గట్టి పట్టుకున్నారు. వసంతి కళ్యాణ్ అయితే దానికి అడ్డంగా నిలవన్నాడు తీయకుండా. నటరాజు ఉండి ఏమన్నాడు, ఆ 2 రావట్లేదు, గట్టిగా లోపలికి చెక్కేసినారు వాళ్ళు, మాకు అందుకే రాకున్నాయి, అవి లోపలికి సరిగా లేదు, అది గేమ్ది ఇరుక్కుపోయినాయి అన్నాడు. అని అంటే శ్రీముఖి కోప్పడింది కొంచెము లైట్గా. మీరు ప్రతిసారి టీం తప్పన్నట్లు మ్యానిపులేట్ చేస్తున్నారు. ఒకవేళ అవి కరెక్ట్ ఉన్నాయని ఇక్కడ ఉన్న మానిటర్స్ వీళ్ళంతా ఎవరైనా చెప్తే, ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చి ఇప్పుడు చెక్ చేస్తారు, అవి బయటికి లాగడానికి వచ్చినాయంటే మీరు డైరెక్ట్ డిస్క్వాలిఫై అవుతారు గేమ్ నుంచి. ఎందుకంటే ఈ గేమ్ కాక ఇంకోటి పెడతామని చెప్పినారు మళ్ళీ వాళ్ళిద్దరికి. పార్ట్ 1 పార్ట్ 2 అట్లా 2 పెడతామన్నారు. ఒకవేళ మీరు డైరెక్ట్ ఇంకా వాళ్ళని డిక్లేర్ చేసేస్తాను చూడు, మీరు ఊరికే ఇరుక్కుపోయినాయి అవి బ్లేమ్ చేసినారంటే టీం వాళ్ళని అనింది. అంటే ఇంకా సరే నోరు మూసుకుంటానని కొంతసేపు కూర్చున్నాడు. మాటికి గేమ్ కండక్ట్ చేసిన వాళ్ళది తప్పు అన్నట్లు మీరు చెప్తున్నారు, అది కన్నా కరెక్ట్ తీయడానికి వచ్చినాయంటే మాత్రం నేను మిమ్మల్ని డైరెక్ట్ డిస్క్వాలిఫై చేస్తాను, నెక్స్ట్ గేమ్ పెట్టను, ఇంకా డైరెక్ట్ వసంతి వాళ్ళనే ప్రకటిస్తా అని చెప్పేసింది. అప్పుడు మళ్ళీ మరసంగా నోరు మూసుకొని కూర్చున్నాడు కొంచెం నటరాజ్ మాస్టర్. సరే అర్చను అని నోరు మూసుకున్నాడు. ఇంక ఈ గేమ్ అయితే లాస్ట్కి వసంతి వాళ్ళే విన్ అయినారండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఉంటుందంట, 2 ఉంటాయి. రేపు మళ్ళీ వాళ్ళిద్దరు మళ్ళీ సెకండ్ దాంట్లో పాల్గొనాలా, వాళ్ళిద్దరికి 2 గేమ్స్ పెడతానని చెప్పారు. ఇదైతే లాస్ట్కి వచ్చినాయండి ఇవి ఫొటోస్. హెవీ అయింది కదా ఫొటోస్, అందుకే స్ట్రక్ అవుతుంది, అందుకే వాయిస్ మాటకి బ్రేక్ అవుతుంది, ఏమనుకోద్దండి. ఇంకా రేపు కూడా మళ్ళీ వసంతి వాళ్ళు నీతు వాళ్ళు మళ్ళీ రేపు ఇంకొక గేమ్ పాల్గొనాలి. ఇద్దరికి మళ్ళీ రేపు పెడతారు ఇంకొక గేమ్ పార్ట్ 2. అప్పుడు దాంట్లో విన్ అయిన తర్వాత ప్రకటిస్తామనింది. ఇంతటితో ఈరోజు అయిపోయిందండి. బాయ్ అండి. ఇంకా స్టేజ్ 2 ఉంటుంది అనమాట. అంటే దీంట్లోనే ఒకరికి అడ్వాంటేజ్ లాగా ఉంటుంది గెలిచిన వాళ్ళకి. ఇప్పుడైతే వాళ్ళు గెలిచారు కదా కళ్యాణ్ వసంతి వాళ్ళు, సో వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఈ నటరాజు నీతో ఏమో ప్రతిదానికి గొడవ పడుతూ ఉంటారు. దాంట్లో కూడా లోపలికి చెక్కేశారు, అందుకే మాకు తీయడానికి రాకుంది వాళ్ళది. వీళ్ళు కూడా చెక్కొచ్చు కదా, అన్ని కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు, పోనీ వీళ్ళు కూడా చెక్కుంటే అయిపోయేది. దానికి గొడవ పడి ఇద్దరు ప్రతిసారి వాళ్ళు గెలవలేరు, కానీ గొడవ పడి గెలిచాలనుకుంటారు. అంటే ఫస్ట్ వాడు గొడవ పడతాడని చెప్పి అందరు ఇంకా భయపడి ముందే ఓడిపోతుంటారు అనమాట. భయపడి పాపం అతని దగ్గరికి పోవడానికి కూడా భయపడతారు, చివరిలో వెళ్తారు ఇంకా లాస్ట్లో తప్పక. ఇలాంటి వీడియోలు డైలీ వస్తుంటాయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ ఈ టాస్క్ల మీద అండ్ మీకు ఇష్టమైన కప్పులు ఎవరో కామెంట్ చేయండి. బాయ్.